హాయ్, వెల్కమ్ టు జీకే టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జనవరి 4th, 5th అండ్ 6th కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సారీ ఫర్ ది డిలే. ఫస్ట్ క్వశ్చన్, 4th ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2019 హెల్డ్ ఇన్. 4th ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2019 హెల్డ్ ఇన్. ఆప్షన్స్ న్యూఢిల్లీ, ముంబై, గోవా అండ్ తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి. 4వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2019ను న్యూఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర హోంమంత్రి. ఇది ఎవరు ప్రారంభించారంటే కేంద్ర రాష్ట్ర హోంమంత్రి అండి. అతను ఎవరు? నిత్యానంద రాయ్. ఈ 4th ఆల్ ఇండియా జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ అపాయింట్స్ ఇస్మాయిల్ ఖానీ హ్యాస్ న్యూ కమాండర్? విచ్ కంట్రీ అపాయింట్స్ ఇస్మాయిల్ ఖానీ హ్యాస్ న్యూ కమాండర్? ఆప్షన్స్ యూఏఈ, ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా. ఆన్సర్ వచ్చేసి ఇరాన్ అండి. ఇరాన్ యొక్క సుప్రీం నాయకుడు కాసిం సాల్మోని స్థానంలో దాని కమాండర్గా నియమించడానికి విప్లవాత్మక గార్డుల విదేశీ కార్యకలాపాల విభాగం ఇస్మాయిల్ ఖానీని డిప్యూటీ హెడ్గా నియమించారు. బాగ్దాద్లో తెల్లవారుజామున జరిగిన యుఎస్ సమ్మెలో సోల్మనీ చంపబడ్డాడు. రీసెంట్గా కాసిం సోల్మనీ యుఎస్ ఎయిర్ స్ట్రైక్ వల్ల చంపబడ్డాడు కదండి. సో అతని ప్లేస్లో ఈ ఇస్మాయిల్ ఖానీని న్యూ కమాండర్ జనరల్గా ఇరాన్ ప్రభుత్వం నియమించింది. ఇరాన్ యొక్క రాజధాని టెహరాన్ అండ్ ఇరాన్ కరెన్సీ రియాల్. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ డిసిగ్నేటెడ్ 2020 యాజ్ ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్వైఫ్? విచ్ ఆర్గనైజేషన్ డిసిగ్నేటెడ్ 2020 యాజ్ ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్వైఫ్స్? ఆప్షన్స్ యునెస్కో, యూనిసెఫ్, WHO అండ్ UNO. ఆన్సర్ వచ్చేసి WHO అండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఫ్లోరెన్సిస్ నైటింగేల్ యొక్క 200వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ నర్స్ మరియు మంత్రసానిగా పేర్కొంది. మిడ్వైఫ్స్ అంటే మంత్రసాని అండి. ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సాధించడానికి నర్సింగ్ మరియు మిడ్వైఫ్పై దృష్టి పెట్టనుంది. ఏ ఆర్గనైజేషన్ ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్వైఫ్ని 2020కి డిసిగ్నేట్ చేసిందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. అండ్ WHO ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. WHO డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రోస్ అధనం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ అన్వెయిల్స్ వరల్డ్స్ సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్? విచ్ స్టేట్ అన్వెయిల్స్ వరల్డ్స్ సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్? ఆప్షన్స్ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు అండ్ ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి. ప్రపంచంలోని 2వ ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్లో ఆవిష్కరించారు. 70,000 కిలోగ్రాముల బరువున్న 50 అడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని అహ్మదాబాద్లోని వైష్ణవదేవి సర్కిల్ సమీపంలోని సర్దార్ క్యాంపస్లో ఆవిష్కరించారు. ఇది ఎక్కడ అంటే గుజరాత్లో అండి. ఇది సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి, ఎక్కడ గుజరాత్లో. అండ్ ఫస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ది కూడా గుజరాత్లోనేనండి. అది ఎన్ని మీటర్స్ అంటే 182 మీటర్స్ ఫస్ట్ది. ఇది సెకండ్ది ఏంటంటే 50 అడుగులు. ఇదేంటి కాంస్య విగ్రహం, ఎక్కడ గుజరాత్లో. అండ్ గుజరాత్ సీఎం వచ్చేసి విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవ్రత్, రాజధాని గాంధీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, సైబర్ సేఫ్ ఉమెన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? సైబర్ సేఫ్ ఉమెన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? ఆప్షన్స్ మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ అండ్ కేరళ. ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర గవర్నమెంట్ ఏది లాంచ్ చేసిందంటే సైబర్ సేఫ్ ఫర్ ఉమెన్. సైబర్ సేఫ్ ఉమెన్ ఇనిషియేటివ్ని మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం సైబర్ సేఫ్ ఉమెన్ చొరవను ప్రారంభించింది. దీని కింద సైబర్ భద్రతకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన శిబిరాలు నిర్వహించబడతాయి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అండ్ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ. రాజధాని ముంబై అండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ గెట్స్ ఎక్స్టెన్షన్ యాజ్ BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ IG? హూ గెట్స్ ఎక్స్టెన్షన్ యాజ్ BSF IG? ఆప్షన్స్ అభినవ్ కుమార్, అరవింద్ కుమార్, అరుణ్ కుమార్ అండ్ రాజీవ్ కుమార్. ఆన్సర్ వచ్చేసి అభినవ్ కుమార్ అండి. ఈ అభినవ్ కుమార్ యొక్క టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేశారు. దేనికంటే BSF IGగా. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ IPS అభినవ్ కుమార్ యొక్క డిప్యూటేషన్ పదవీ కాలాన్ని పొడిగించాలన్న హోంమంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీని యొక్క టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడానికి క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. అండ్ BSF ఎప్పుడు ఏర్పడిందంటే 1 డిసెంబర్ 1965లో అండి. BSF ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1965లో. DG ఆఫ్ BSF ఎవరంటే VK జోహ్రీ. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరంటే VK జోహ్రీ. నెక్స్ట్ క్వశ్చన్,
Manav Thakkar becomes the world number 1 ranking in which sport? Manav Thakkar becomes world number 1 ranking in which sport? Options: టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్ అండ్ క్రికెట్. ఆన్సర్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ అండి. మానవ్ తక్కర్ దేనికి రిలేటెడ్ అంటే టేబుల్ టెన్నిస్కి. అండర్-21 పురుషుల సింగిల్స్ విభాగంలో తాజా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో భారత పెడ్లర్ మానవ్ తక్కర్ ప్రపంచ నెంబర్ 1 అయ్యాడు. మానవ్ తక్కర్ దేనికి రిలేటెడ్? టేబుల్ టెన్నిస్. ఈ ఐటీటీఎఫ్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే థామస్ వికెర్. ఐటీటీఎఫ్ అంటే ఇండియన్ టేబుల్ టెన్నిస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే లుసానే, స్విట్జర్లాండ్. అండ్ ఐటీటీఎఫ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1926లో. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ బ్రెయిలీ డే అబ్జర్వ్డ్ ఆన్? వరల్డ్ బ్రెయిలీ డే అబ్జర్వ్డ్ ఆన్ 1st January, 2nd January, 3rd January అండ్ 4th January. ఆన్సర్ వచ్చేసి 4th January అండి. మనం బ్రెయిలీ డే ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 4వ తారీఖున జరుపుకుంటాం. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఏటా జనవరి 4న జరుపుకుంటారు. బ్రెయిలీ యొక్క ఆవిష్కర్త లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు గుర్తించబడింది. మనం ఎవరి బర్త్డే సందర్భంగా ఈ బ్రెయిలీ డే జరుపుకుంటామంటే లూయిస్ బ్రెయిలీ యొక్క జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ఈ బ్రెయిలీ డేని జరుపుకుంటాము. అది ఎప్పుడు అంటే January 4th. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ మలావత్ పూర్ణ స్కేల్స్ అంటార్క్టికాస్ హైయెస్ట్ పీక్. ఇండియాస్ మలావత్ పూర్ణ స్కేల్స్ అంటార్క్టికాస్ హైయెస్ట్ పీక్. భారతీయ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం మౌంట్ చేసిన అతి చిన్న వయస్కురాలు. 5 సంవత్సరాల క్రితం ఎవరెస్టును జయించడం ద్వారా మరొక ఘనతను సాధించింది. విన్సన్ మాసిఫ్ అంటార్క్టికా యొక్క ఎత్తైన పర్వత శిఖరం. ఈ మలావత్ పూర్ణ ఏ శిఖరాన్ని అధిరోహించిందంటే విన్సన్ మాసిఫ్ అండి. విన్సన్ మాసిఫ్ అది ఎక్కడ అంటే అంటార్క్టికాలో ఉంది. దాని యొక్క ఎత్తు ఎంత అంటే 4957 మీటర్లు. విన్సన్ మాసిఫ్ యొక్క ఎత్తు 4987 మీటర్లు. ఇది ఎక్కడుందంటే అంటార్క్టికాలో ఉంది. దీన్ని అధిరోహించిన భారతీయురాలు ఎవరంటే మలావత్ పూర్ణ. నెక్స్ట్ క్వశ్చన్, కేవీఐసి ఓపెన్స్ ఫస్ట్ సిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇన్ విచ్ స్టేట్? కేవీఐసి ఓపెన్స్ ఫస్ట్ సిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇన్ విచ్ స్టేట్? కేవీఐసి ఫుల్ ఫామ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అండి. అది ఫస్ట్ సిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ని ఏ స్టేట్లో ఓపెన్ చేసి? ఆప్షన్స్: కేరళ, గుజరాత్, ఉత్తరాఖండ్, తెలంగాణ. ఆన్సర్ గుజరాత్. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ తన మొట్టమొదటి పటోలా చీర పట్టు ప్రాసెసింగ్ ప్లాంట్ను గుజరాత్లోని సురేంద్రనగర్లో ప్రారంభించింది. ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఫస్ట్ సిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ని ఎక్కడ ఓపెన్ చేసిందంటే గుజరాత్లోని సురేంద్రనగర్లో ప్రారంభించింది. ఇది ఫస్ట్ సిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ అంటాం. అది ఇండియాలో. ఎవరు స్టార్ట్ చేశారంటే కేవీఐసి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. గుజరాత్ సీఎం ఎవరు? విజయ్ రూపానీ. అండ్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్. రాజధాని గాంధీనగర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెట్స్ అప్ న్యూ ఎమర్జింగ్ అండ్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెట్స్ అప్ న్యూ ఎమర్జింగ్ అండ్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్. నెక్స్ట్ ఫుల్ ఫామ్ న్యూ ఎమర్జింగ్ అండ్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్. కొత్తగా అభివృద్ధి చెందుతున్న మరియు వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎవరంటే సుబ్రహ్మణ్య జయశంకర్ అండి. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం ఏర్పాటు చేస్తుందంటే న్యూ ఎమర్జింగ్ అండ్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎంటిటీ అప్రూవ్స్ 100 million లోన్ టు అప్గ్రేడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ బెంగళూరు? విచ్ ఎంటిటీ అప్రూవ్స్ 100 million లోన్ టు అప్గ్రేడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇన్ బెంగళూరు? ఆప్షన్స్: ఏడీబీ, వరల్డ్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ అండ్ నాబార్డ్. ఆన్సర్ ఏడీబీ అండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. బెంగళూరు నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడానికి మరియు అప్గ్రేడ్ చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ $100 million రుణాన్ని ఇస్తుంది. ఎంత అంటే 100 million అండి. దేనికోసం? ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం. ఎక్కడ? బెంగళూరులో. కర్ణాటక యొక్క ముఖ్యమంత్రి ఎవరు? బిఎస్ యడ్యూరప్ప. అండ్ గవర్నర్ వజుభాయ్ వాలా. ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసకావా. అండ్ ఏడీబీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మనీలా, ఫిలిప్పైన్స్. ఏడీబీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1966లో. ఎప్పుడు? 1966 December 9th. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ లాంచెస్ వీడియో కేవైసీ ఫెసిలిటీ ఫర్ ఓపెనింగ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్? విచ్ బ్యాంక్ లాంచెస్ వీడియో కేవైసీ ఫెసిలిటీ ఫర్ ఓపెనింగ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్? ఆప్షన్స్: ఐడిబిఐ, ఎస్ బ్యాంక్, ఐసిఐసి అండ్ హెచ్డిఎఫ్సి. ఆన్సర్ ఐడిబిఐ బ్యాంక్ అండి. ఐడిబిఐ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల కోసం వీడియో కేవైసీ అకౌంట్ ఓపెనింగ్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. వీడియో కేవైసీ అనేది మీ ఇంటి సౌకర్యాల నుండి పొదుపు ఖాతాను తెరవడానికి సులభమైన మార్గం. మనం బ్యాంకుకి పోవాల్సిన అవసరం లేకుండా ఇంటి ద్వారానే మనం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అది దేని ద్వారా అంటే వీడియో కేవైసీ ద్వారా.
ఇది ఏ బ్యాంక్ స్టార్ట్ చేసిందంటే ఐడిబిఐ బ్యాంక్ అండి. ఈ ఐడిబిఐ బ్యాంక్ సీఈఓ ఎవరు? రాకేష్ శర్మ. అండ్ ఐడిబిఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబై, మహారాష్ట్ర. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బికమ్స్ వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ టూ వీలర్ కంపెనీ? విచ్ బికమ్స్ వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ టూ వీలర్ కంపెనీ? ఆప్షన్స్ టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి అండ్ బజాజ్ ఆటో. ఆన్సర్ బజాజ్ ఆటో అండి. బజాజ్ ఆటో అనేది వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ టూ వీలర్ కంపెనీ అంట. భారతీయ బహుళజాతి ద్విచక్ర వాహనం మరియు త్రీ వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్ర వాహన సంస్థగా అవతరించింది. ఈ బజాజ్ ఆటో యొక్క టర్నోవర్ వచ్చేసి 1 lakh crore అండి. అది ఎప్పటి వరకు అంటే జనవరి 1, 2021 వరకు. బజాజ్ ఆటో ప్రధాన కార్యాలయం పూణే, మహారాష్ట్ర. అండ్ బజాజ్ ఆటో యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ఎవరంటే రాజీవ్ బజాజ్. దీని హెడ్ క్వార్టర్ పూణే, మహారాష్ట్రలో ఉంది. దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే రాజీవ్ బజాజ్. నెక్స్ట్ క్వశ్చన్, పంకజ్ మిట్టల్ స్వాన్ ఇన్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ కోర్ట్. పంకజ్ మిట్టల్ స్వాన్ ఇన్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ కోర్ట్. ఈ జమ్మూ కాశ్మీర్కి అండి లడాక్కి కామన్గా ఒకటే చీఫ్ జస్టిస్ ఎవరు ఎన్నికయ్యారంటే పంకజ్ మిట్టల్ అండి. అది ఎప్పటి నుండి అంటే జనవరి 4 నుండి. 2021 జనవరి 4న జమ్మూ కాశ్మీర్ కేంద్ర భూభాగం మరియు జమ్మూలోని యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ కోసం కామన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పంకజ్ మిట్టల్ నియమితులయ్యారు. ఈ జమ్మూ కాశ్మీర్కి లడాక్కి కామన్గా ఒకటే చీఫ్ జస్టిస్ అండి. అతను పంకజ్ మిట్టల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ ఇంక్స్ ప్యాక్ట్ విత్ విచ్ షిప్ యార్డ్ టు గెట్ 12 ఫాస్ట్ పెట్రోల్ బోట్స్? ఇండియన్ ఆర్మీ ఇంక్స్ ప్యాక్ట్ విత్ విచ్ షిప్ యార్డ్ టు గెట్ 12 ఫాస్ట్ పెట్రోల్ బోట్స్? ఆప్షన్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, మ్యాస్గోన్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అండ్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఆన్సర్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అండి. లడాక్లోని పాంగోంగ్స్తో సరస్సు వంటి ఎత్తైన ప్రాంతాలతో సహా పెద్ద నీటి వనరుల పర్యవేక్షణ మరియు పెట్రోలింగ్ కోసం 12 ఫాస్ట్ పెట్రోల్ బోట్లను సేకరించడానికి భారత సైన్యం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఆర్మీను గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఇద్దరు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారండి. దేనికోసం అంటే 12 ఫాస్ట్ పెట్రోల్ బోట్స్ కోసం. ఏ షిప్ యార్డ్ లిమిటెడ్? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్తో. ఎవరు అంటే ఇండియన్ ఆర్మీ. దేనికోసం అంటే 12 ఫాస్ట్ పెట్రోల్ బోట్స్ కోసం. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు? జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇనాగ్రేట్స్ నేషనల్ మెట్రాలజీ కాన్క్లేవ్ 2021? హూ ఇనాగ్రేట్స్ నేషనల్ మెట్రాలజీ కాన్క్లేవ్ 2021? ఆప్షన్స్ రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, రవిశంకర్ ప్రసాద్ అండ్ హర్షవర్ధన్. ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోడీ అండి. నరేంద్ర మోడీ గారు నేషనల్ మెట్రాలజీ కాన్క్లేవ్ 2020ని ఇనాగ్రేట్ చేశారు. అది ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. నేషనల్ మెట్రాలజీ కాన్క్లేవ్ 2021ను న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ప్రారంభించింది. ఈ సంవత్సరం నేషనల్ మెట్రాలజీ కాన్క్లేవ్ యొక్క థీమ్ ఏంటంటే మెట్రాలజీ ఫర్ ది ఇంక్లూజివ్ గ్రోత్ ఆఫ్ ది నేషన్స్. మెట్రాలజీ ఫర్ ది ఇంక్లూజివ్ గ్రోత్ ఆఫ్ ది నేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మర్ మహారాష్ట్ర మినిస్టర్ విలాస్ పాటిల్ ఉందాల్కర్ పాసెస్ అవే. మహారాష్ట్ర మాజీ కేబినెట్ మంత్రి 7 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే విలాస్ పాటిల్ ఉందాల్కర్ కన్నుమూశారు. విలాస్ పాటిల్ అనేటాయన ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర అండి. ఈయన పొలిటీషియన్. ఈయన రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, అర్జెంటీనా ఫిలిం మేకర్ పాబ్లో సీజర్ టు హెడ్ 51st ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ జ్యూరీ. అర్జెంటీనా ఫిలిం మేకర్ పాబ్లో సీజర్ టు హెడ్ 51st ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ జ్యూరీ. ఈ 51st ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి హెడ్గా ఎవరు ఉన్నారంటే అర్జెంటీనా ఫిలిం మేకర్ పాబ్లో సీజర్. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క 51వ ఎడిషన్ కోసం ఇంటర్నేషనల్ జ్యూరీ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ చిత్ర నిర్మాతలతో ప్రకటించబడింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకారం జ్యూరీ చైర్మన్గా అర్జెంటీనాకు చెందిన పాబ్లో సీజర్ను నియమించారు. జ్యూరీ చైర్మన్గా ఈ హెడ్గా ఎవరు నియమించారంటే పాబ్లో సీజర్ని. దేనికంటే 51st ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి హెడ్ ఎవరంటే అర్జెంటీనా ఫిలిం మేకర్. ఈయన అర్జెంటీనా యొక్క నిర్మాత అంట. అతని పేరు పాబ్లో సీజర్. నెక్స్ట్ క్వశ్చన్, సంజయ్ కపూర్ ఎలెక్టెడ్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్. సంజయ్ కపూర్ ఎలెక్టెడ్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్కి ఎవరు ప్రెసిడెంట్గా నియమించబడ్డారంటే సంజయ్ కపూర్ అండి. అఖిల భారత చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. భరత్ సింగ్ చౌహాన్ కార్యదర్శి పదవిని కొనసాగిస్తారు. ఈయనేమో ప్రెసిడెంట్ అండి. అఖిల భారత చెస్ ఫెడరేషన్కి
అధ్యక్షుడిగానేమో సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. అలాగే భరత్ సింగ్ చౌహాన్ కార్యదర్శి పదవిని కొనసాగిస్తారు. భరత్ సింగ్ చౌహాన్ ఏమో కార్యదర్శి అండ్ సంజయ్ కపూర్ ఏమో అధ్యక్షుడు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, చెన్నై అండి. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, చెన్నై. అండ్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1951లో. నెక్స్ట్ క్వశ్చన్, జీజేసీ ఎలెక్ట్స్ ఆశిష్ పేతే యాజ్ న్యూ చైర్మన్. జీజేసీ ఎలెక్ట్స్ ఆశిష్ పేతే యాజ్ న్యూ చైర్మన్. జీజేసీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్. జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్. ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ రత్నాలు మరియు ఆభరణాల పరిశ్రమ యొక్క జాతీయ అత్యున్నత సంస్థ. అఖిల భారత రత్నం మరియు ఆభరణాల దేశీయ మండలి 2 సంవత్సరాల కాలానికి ఆశిష్ పేతేను చైర్మన్గా మరియు సయం మెహ్రాను వైస్ చైర్మన్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. చైర్మన్గానేమో ఆశిష్ పేతే అండ్ వైస్ చైర్మన్గా సయం మెహ్రాను నియమిస్తున్నారంట. ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ముంబై, మహారాష్ట్ర అండి. అండ్ ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2005లో. ఆశిష్ పేతేనేమో చైర్మన్, అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి సయం మెహ్రాను నియమిస్తున్నారు. ఎవరు అంటే జీజేసీ జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్కి ఆశిష్ పేతే చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ కాంగ్రెస్ పాసెస్ మలాలా యూసఫ్జాయ్ స్కాలర్షిప్ యాక్ట్. యుఎస్ కాంగ్రెస్ పాసెస్ మలాలా యూసఫ్జాయ్ స్కాలర్షిప్ యాక్ట్. మెరిట్ మరియు అవసరాల ఆధారిత కార్యక్రమం కింద ఉన్నత విద్యలో పాకిస్తాన్ మహిళలకు స్కాలర్షిప్ల సంఖ్యను పెంచడానికి యుఎస్ కాంగ్రెస్ మలాలా యూసఫ్జాయ్ స్కాలర్షిప్ చట్టాన్ని ఆమోదించింది. ఈ యుఎస్ కాంగ్రెస్ అనేది మలాలా యూసఫ్జాయ్ స్కాలర్షిప్ చట్టాన్ని ఆమోదించింది. దేనికోసం అంటే ఉన్నత విద్యలో పాకిస్తాన్ మహిళలకు కూడా స్కాలర్షిప్ల సంఖ్యను పెంచడానికి. ఎవరు ఆమోదించారంటే యుఎస్ కాంగ్రెస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ టాయ్ కాథన్ 2021 టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టాయ్స్. హూ లాంచ్డ్ టాయ్ కాథన్ 2021 టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టాయ్స్. ఆప్షన్స్ హర్షవర్ధన్, నరేంద్ర సింగ్ తోమర్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అండ్ స్మృతి జూబిన్ ఇరానీ. ఆన్సర్ వచ్చేసి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అండ్ స్మృతి జూబిన్ ఇరానీ అండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అండ్ కేంద్ర మంత్రి WCD అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అలాగే టెక్స్టైల్ మినిస్ట్రీ శ్రీమతి స్మృతి జూబిన్ ఇరానీ సంయుక్తంగా టాయ్ కాథన్ 2021ని మరియు టాయ్ కాథన్ పోర్టల్ను ప్రారంభించారు. గ్లోబల్ టాయ్ తయారీ కేంద్రంగా భారత్ను అభివృద్ధి చేయడానికి టాయ్ కాథన్ నిర్వహిస్తున్నారు. ఎవరెవరు ఈ టాయ్ కాథన్ 2021ని ప్రమోట్ చేసిరంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అంటే HRD మినిస్ట్రీ అండి, అలాగే శ్రీమతి స్మృతి జూబిన్ ఇరానీ ఈమె ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, అలాగే టెక్స్టైల్స్ మినిస్ట్రీ, వీళ్ళిద్దరు కలిసి టాయ్ కాథన్ 2021ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ప్యాడ్ స్కీమ్ టు మేక్ యూత్ సెల్ఫ్ రిలియంట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచెస్ లాంచ్ ప్యాడ్ స్కీమ్ టు మేక్ యూత్ సెల్ఫ్ రిలియంట్. ఆప్షన్స్ మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ అండ్ ఉత్తరప్రదేశ్. ఆన్సర్ మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏ స్కీమ్ని స్టార్ట్ చేసిందంటే లాంచ్ ప్యాడ్ స్కీమ్ని. దేనికోసం అంటే టు మేక్ యూత్ సెల్ఫ్ రిలియంట్. పిల్లల సంరక్షణ సంస్థల నుండి బయటకు వచ్చి 18 సంవత్సరాలు పూర్తి చేసిన బాలురు మరియు బాలికల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ ప్యాడ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ యువతకు ఒక వేదికను అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రారంభించింది. దీని ద్వారా వారు విద్య మరియు శిక్షణను కొనసాగించడం ద్వారా స్వావలంబనను పొందగలుగుతారు. ఈ స్కీమ్ దేనికోసం అంటే సెల్ఫ్ రిలియంట్ కోసం అండి. ఇది ఏ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందంటే లాంచ్ ప్యాడ్ స్కీమ్ని మధ్యప్రదేశ్ గవర్నమెంట్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఈమె ఉత్తరప్రదేశ్కి కూడా గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ హౌ మచ్ లోన్ టు ఇంప్రూవ్ వాటర్ వేస్ ఇన్ వెస్ట్ బెంగాల్. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ హౌ మచ్ లోన్ టు ఇంప్రూవ్ వాటర్ వేస్ ఇన్ వెస్ట్ బెంగాల్. వరల్డ్ బ్యాంక్ అనేది ఎంత అమౌంట్ని లోన్గా అప్రూవ్ చేసింది, దేనికోసం అంటే వెస్ట్ బెంగాల్లోని వాటర్ వేస్ని ఇంప్రూవ్ చేయడం కోసం. ఆప్షన్స్ 105 మిలియన్, 106 మిలియన్, 107 మిలియన్ అండ్ 108 మిలియన్. ఆన్సర్ వచ్చేసి 105 మిలియన్ అండి. వరల్డ్ బ్యాంక్ 105 మిలియన్ లోన్ని అప్రూవ్ చేసింది. దేనికోసం అంటే వెస్ట్ బెంగాల్లోని వాటర్ డెవలప్మెంట్ కోసం. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో లోతట్టు నీటి రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వం మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో $105 మిలియన్ ప్రాజెక్టుపై సంతకం చేసింది. ఎంత అంటే లోన్ అమౌంట్ 105 మిలియన్ అండి. దేనికోసం అంటే వెస్ట్ బెంగాల్ వాటర్ డెవలప్మెంట్ కోసం. ఎవరు అప్రూవ్ చేశారంటే వరల్డ్ బ్యాంక్. వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? మమతా బెనర్జీ అండ్ గవర్నర్ జగదీప్ ధన్కర్. నెక్స్ట్ క్వశ్చన్, జర్నలిస్ట్ డే అబ్జర్వ్డ్ ఇన్ మహారాష్ట్ర ఆన్ విచ్ డేట్. జర్నలిస్ట్ డే అబ్జర్వ్డ్ ఇన్ మహారాష్ట్ర ఆన్ విచ్ డేట్? 5th January, 6th January, 7th January అండ్ 8th January.
ఆన్సర్ వచ్చేసి 6th జనవరి అండి. ఈ జర్నలిస్ట్ డేని ఏ స్టేట్లో జరుపుకుంటారంటే మహారాష్ట్రలో. అది ఎప్పుడు అంటే 6th జనవరి. దివంగత జర్నలిస్ట్ బాల్ శాస్త్రి జంబేకర్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జనవరి 6న జర్నలిస్ట్ దినోత్సవాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటుంది. మరాఠీ భాషలో మొదటి వార్తాపత్రిక దర్పాన్ జనవరి 6, 1832న ప్రకటించబడింది. ఈ తేదీ బాల్ శాస్త్రి జంబేకర్ జన్మదినాన్ని కూడా సూచిస్తుంది. ఈ మహారాష్ట్రలో ఎవరి బర్త్డే సందర్భంగా ఈ జర్నలిస్ట్ డే జరుపుకుంటారంటే బాల్ శాస్త్రి జంబేకర్ జ్ఞాపకార్థంగా ఈ జర్నలిస్ట్ డేని జరుపుకుంటారంట. అతని బర్త్డే వచ్చేసి జనవరి 6వ తారీఖు. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ జర్నలిస్ట్ డేని జరుపుకుంటారంట. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి. జర్నలిస్ట్ డే ఎక్కడ జరుపుకుంటారు మహారాష్ట్ర ఎప్పుడు అంటే జనవరి 6. నెక్స్ట్ క్వశ్చన్. లెఫ్టినెంట్ జనరల్ శాంతను దయాల్ టు టేక్ చార్జ్ యాజ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. లెఫ్టినెంట్ జనరల్ శాంతను దయాల్ టు టేక్ చార్జ్ యాజ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఆర్మీ స్టాఫ్కి డిప్యూటీ చీఫ్గా ఎవరు ఎలక్ట్ అయ్యారంటే శాంతను దయాల్ అండి. లెఫ్టినెంట్ జనరల్ శాంతను దయాల్ కొత్త డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎంపికయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ దయాల్ తేజ్పూర్ ఆధారిత 4 కార్ప్స్ కమాండర్లో ఒకరు. లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎస్ అసబ్ని స్థానంలో ఆయన డిసెంబర్ 31న అధికారంలోకి వచ్చారు. ఇతనికి ముందు ఎస్ఎస్ హసబ్నిస్ అనేవారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉండేవారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో శాంతను దయాల్ గారు అపాయింట్ అయ్యారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరంటే జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే. ఆర్మీ చీఫ్ ఎవరు? జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే. నెక్స్ట్ క్వశ్చన్. జపాన్ టు లాంచ్ ద ఫస్ట్ వుడ్ బేస్డ్ శాటిలైట్ బై విచ్ ఇయర్? జపాన్ టు లాంచ్ ద ఫస్ట్ వుడ్ బేస్డ్ శాటిలైట్ బై విచ్ ఇయర్? ఆప్షన్స్ 2022, 2023, 2024. మళ్ళీ అదే పడిందండి 2024. ఆన్సర్ వచ్చేసి 2023 అండి. ఈ జపాన్ వుడ్తో తయారు చేసిన అంటే చెక్కతో తయారు చేసిన శాటిలైట్ని ఈ 2023కి గాను తయారు చేస్తుందని టార్గెట్ పెట్టుకుందండి. ఏ దేశం అంటే జపాన్. ఈ శాటిలైట్ని దేంతో తయారు చేస్తున్నారంటే వుడ్తో అంటే చెక్కతో. జపాన్ యొక్క సుమిటోమో ఫారెస్ట్రీ సంస్థ మరియు టోక్యో విశ్వవిద్యాలయం స్పేస్ జంక్ సమస్యను ఎదుర్కోవడానికి 2023 నాటికి ప్రపంచంలో మొట్టమొదటి కలప ఆధారిత అంతరిక్ష ఉపగ్రహాన్ని ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది దేనికోసం అంటే స్పేస్ జంక్ సమస్యను ఎదుర్కోవడానికి. ఈ జపాన్ ప్రభుత్వం కలపతో తయారు చేసిన అంతరిక్ష ఉపగ్రహాన్ని తయారు చేసుకోవాలని ఈ 2023ని టార్గెట్గా పెట్టుకుంది. ఎవరెవరంటే జపాన్ యొక్క సుమిటోమో ఫారెస్ట్రీ సంస్థ మరియు టోక్యో విశ్వవిద్యాలయం. ఈ రెండు కలపతో తయారు చేసిన అంతరిక్ష ఉపగ్రహాన్ని 2023 నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎవరెవరు? సుమిటోమో ఫారెస్ట్రీ సంస్థ అలాగే టోక్యో విశ్వవిద్యాలయం. ఎప్పటికి టార్గెట్ ఇయర్ అంటే 2023 అండి. ఇది వుడ్ బేస్డ్ శాటిలైట్. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం మోడీ ఇనాగ్రేట్స్ కొచ్చి మంగళూరు న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్. పిఎం మోడీ ఇనాగ్రేట్స్ కొచ్చి మంగళూరు న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రూపాయలు 3,000 కోట్ల వ్యయంతో నిర్మించిన 450 కిలోమీటర్ల కొచ్చి మంగళూరు సహజ వాయువు పైప్ లైన్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సంఘటన వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ సృష్టికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. దీన్ని గెయిల్ ఇండియా లిమిటెడ్ నిర్మించింది. ఈ కొచ్చి మంగళూరు న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ యొక్క పొడవు ఎంత అంటే 450 కిలోమీటర్లు అండి. దీనికి కాస్ట్ ఎంత అంటే 3,000 కోట్లు వ్యయం అవుతుంది. ఇది ఎక్కడ అంటే కొచ్చి టు మంగళూరు. అండ్ దీన్ని ఎవరు నిర్మిస్తున్నారంటే గెయిల్ ఇండియా లిమిటెడ్. ఇది దేని కింద అంటే వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్. ఎవరు ఇనాగ్రేట్ చేస్తారు? పిఎం నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్. 4th ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్పిడిషన్ టు అంటార్క్టికా ఫ్లాగ్డ్ ఆఫ్. 4th ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్పిడిషన్ టు అంటార్క్టికా ఫ్లాగ్డ్ ఆఫ్. అంటార్క్టికాకు 40వ భారతీయ శాస్త్రీయ యాత్ర జనవరి 5, 2021న గోవాలోని మర్ముగోవా పోర్టు నుండి ఫ్లాగ్ చేయబడింది. ఇది ఎక్కడ ఫ్లాగ్ చేయబడిందంటే గోవాలోని మర్ముగోవా పోర్ట్ నుండి అండి. అంటార్క్టికాకు ప్రతిష్టాత్మక 40వ భారతీయ శాస్త్రీయ యాత్రకు చార్టర్డ్ ఐస్ క్లాస్ నౌక ఎంవి వాసిలీ గోలోవ్నిన్ ఎంపిక చేయబడింది. దేన్ని అంటే ఎంవి వాసిలీ గోలోవ్నిన్. అండ్ గోవా యొక్క రాజధాని పనాజీ అండి. గోవా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ఇది ఎన్నో ఎక్స్పిడిషన్ అంటే 48th ఇండియన్ సైంటిఫిక్ ఎక్స్పిడిషన్ అండి. ఎక్కడి నుండి ఫ్లాగ్ చేశారంటే గోవాలోని మర్ముగోవా పోర్ట్ నుండి. ఓకే అండి, థ్యాంక్ యూ.